ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్, ఈ రోజు వరలక్ష్మి వ్రతంలో ఇంటికి వచ్చిన లక్ష్మీదేవులకు అదేనండి ముత్తైదువులకు తాంబూలం ఎలా ఇవ్వాలి ఏంటి అనేది ఒక చిన్న వీడియో రూపంలో మీ అందరితో షేర్ చేసుకుందామని ఇలా అయితే వీడియో చేస్తున్నాను. మీ అందరికీ తెలుసుంటే గనక ఒకవేళ ఈ వీడియో చూస్తున్న వాళ్ళల్లో మీకోసం అయితే కాదండి, తెలియని వాళ్ళు ఎవరైనా ఉంటారు కదా, వాళ్ళ కోసం అయితే ఇది చెప్తున్నాను. మన ఇంటికి వచ్చిన ముత్తైదువులు మనకి లక్ష్మీదేవి స్వరూపంగా భావిస్తాం కాబట్టి ఫస్ట్ వాళ్ళకి మనం బొట్టు పెట్టి గంధం రాసి అప్పుడు కొంచెం పసుపు కనుక వాళ్ళకి ఇచ్చినట్టయితే గనక వాళ్ళు ఆ పసుపుని వాళ్ళ మంగళసూత్రాలకి రాసుకుంటారు, పొట్టు పెట్టుకుంటారు. ఆ తర్వాత మనం ఏం చేయాలి అంటే, మనం పసుపు ఇచ్చేటప్పుడు ఏం చేయాలి అంటే కొంచెం తడిపేసి ముద్ద చేసి ఇస్తే వాళ్ళ మంగళసూత్రాలు పెట్టుకుంటారు, బొట్టు పెట్టుకుంటారు, మంచి జరుగుతుంది అనమాట మనకి వాళ్ళకి కూడా. మనలో చాలా మంది తెలియక ఇంక్లూడింగ్ నేను కూడా ఏంటంటే పొడి పసుపు ఇచ్చేస్తే వాళ్ళు అసలు ఎలా పెట్టుకుంటారు, సో అలా ఇవ్వకుండా కొంచెం తడి చేసి ఇస్తే కనుక మంచిది అనమాట. ఇలా చేసిన తర్వాత వచ్చిన ముత్తైదువులు మనకన్నా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా కూడా వాళ్ళ కాళ్ళకి పసుపు నిండుగా ఎక్కడ గ్యాప్ లేకుండా రాయాలి. అమ్మవారి స్వరూపంగా భావించినప్పుడు మనకన్నా చిన్నవాళ్ళైనా పెద్దవాళ్ళైనా సరే ఆ తప్పు అయితే లేదనమాట. కాలు పట్టుకోకూడదు చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అని అంటారు కాబట్టి, సో అలాంటి పట్టింపులు ఏమీ ఉండవు ఈ అమ్మవారికి తాంబూలం ఇచ్చే టైంలో. తర్వాత ఒక ప్లేట్ తీసుకుని మనం తాంబూలం ఏవైతే ఇవ్వాలి అనుకుంటున్నామో అవన్నీ ఈ ప్లేట్ లో నీట్ గా సర్దుకోవాలన్నమాట. ఎవరికి ఎంత ఉంటే ఎంత కలిగితే అంత చేసుకోవచ్చు, యువర్ చాయిస్. ఈ తాంబూలాలు ఇవ్వడానికి చిన్న చిన్న ప్లేట్స్, చిన్న బాస్కెట్స్, బోల్డ్ అన్ని వెరైటీస్ వచ్చేసాయి ఈ తాంబూలం ఇవ్వడానికి. సో నేనైతే ఒక ప్లేట్ తీసుకున్నాను. ఆ ప్లేట్ లో మనం ఇవ్వాలనుకున్న బ్లౌజ్ పీస్ కానీ లేదా ఒక చీర కానీ, అట్లీస్ట్ అవేమీ లేకపోయినా ఆకు, చెక్క, ఒక 2 అరటిపళ్ళు, ₹1 ఇచ్చినా కూడా చాలన్నమాట మనస్ఫూర్తిగా. ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ఈ తాంబూలం అయితే ఇస్తూ ఉంటారు కాబట్టి అత్తయ్య చీరలు ఇద్దామని అన్నారనమాట. సో ఇవేమీ లేకపోయినా సరే అట్లీస్ట్ ఒక బ్లౌజ్ పీస్ అయినా ఇవ్వచ్చు, 2 బ్లౌజ్ పీస్లు అయినా కూడా ఇవ్వచ్చు అనమాట. నేను ఎలా ఇవ్వాలో తాంబూలం అనేది వీడియో చేస్తున్నాను కాబట్టి ఇక్కడ ఒక చీర చూపిస్తున్నాను, 2 బ్లౌజ్ పీసులు కూడా తెచ్చాను అనమాట. ఎవరికి ఎలా వీలుంటే అలా తీసుకుంటారు అని. మెయిన్ గా ఇక్కడ ఒక రిక్వెస్ట్ ఏంటి అంటే, ఈ శ్రావణ మాసంలోనే కాదు ఎప్పుడైనా ఎవరికైనా తాంబూలం ఇచ్చినప్పుడు జనరల్ గా మనం బ్లౌజ్ పీసెస్ ఇస్తూ ఉంటాం కదా, అవి వాళ్ళు ఉపయోగించుకునేలాగా వాళ్ళు కుట్టించుకుని మళ్ళీ వేసుకునేలాగా ఇస్తే బెటర్ అనమాట. చాలా మంది ఏవేవో బ్లౌజ్ పీసులు ఇచ్చేస్తారు, అవి అసలు ఏం చేసుకోవాలో కూడా తెలీదు. అంటే నా ఎక్స్పీరియన్స్ అనమాట అది, అందుకే అలా చెప్తున్నాను. సో దయచేసి వాళ్ళు ఉపయోగించుకునేలాగే ఇవ్వాలి మనం తాంబూలం ఎప్పుడైనా ఇచ్చామంటే గనక. వాయినం ఇచ్చేటప్పుడు చాలా మంది రిటర్న్ గిఫ్ట్స్ కూడా ఇస్తున్నారు, అంటే ఎవరికి తగ్గట్టుగా వాళ్ళు ఇచ్చుకుంటున్నారు అనుకోండి. తాంబూలం ఇవ్వడానికి మెయిన్ గా ముఖ్యంగా కావాల్సినవి ఆకులు, చెక్కలు, ఇంకా పసుపు, కుంకుమ ప్యాకెట్స్ ఎలా మనకి మార్కెట్స్ లో అవైలబుల్ గా ఉంటాయి. సో అవి మనం తీసుకోవచ్చు. ఇంకా ₹1 కానీ లేదా ₹11 కానీ ₹21 కానీ మన తాహతకి తగ్గట్టుగా మనం అక్కడ డబ్బులు కూడా ఇచ్చుకోవచ్చు. ఇంకా కొన్ని ఫ్రూట్స్, అరటిపళ్ళు కానీ లేదా జామకాయలు కానీ, ఆపిల్ కానీ, గ్రేప్స్ కానీ, ఇలా మనకి ఏవి అందుబాటులో ఉంటే ఆ ఫ్రూట్స్ అయితే మనం రెడీగా పెట్టుకోవచ్చు. ఫస్ట్ మనం తాంబూలం ఇవ్వడానికి ఒక చీర కానీ బ్లౌజ్ కానీ తీసుకుంటాం కదా, దాని మీద 2 తమలపాకులు తీసుకోవాలి. ఈ తీసుకున్న తమలపాకులు మనలో చాలా మందికి తెలియని విషయం ఏంటి అంటే, ఇక్కడ నాకైతే అస్సలు తెలీదు ఈ పూజలు ఇంకా ఈ వ్రతాలు ఈ వీడియోలు పుణ్యమా అంటూ నాకు ఇప్పుడిప్పుడే తెలుస్తుంది. మనం తీసుకున్న తమలపాకులు ఆ కాళ్ళు ఉన్నాయి కదా, అవి మన వైపే ఉండాలంట. మనకి ఎదురుగా ఉంటే తాంబూలం ఇచ్చే వాళ్ళకి, అటు తీసుకున్న వాళ్ళకి మంచి జరుగుతుందంట. ఫస్ట్ 2 తమలపాకులు పెట్టుకుని కాళ్ళు మన వైపు ఉండేటట్టు దాని మీద ఇలా పసుపు, కుంకుమ ప్యాకెట్స్ మనకి మార్కెట్ లో అందుబాటులో ఉంటాయి, లేదంటే మన ఇంట్లోనే చిన్న చిన్న పొట్లాలుగా కూడా కట్టుకోవచ్చు పేపర్ లో వేసుకుని పసుపు, కుంకుమ. సో ఇప్పుడు దాని మీద ఒక చెక్క పెట్టి కొంచెం పూలు కూడా పెట్టాను అనమాట. ఎందుకంటే మనం ఇచ్చే పూలు వాళ్ళు పెట్టుకున్నట్టుగా ఉండాలి. వీలుంటే అమ్మవారికి ఈ వరలక్ష్మీదేవికి చాలా ఇష్టం అంట మల్లె పువ్వులు కానీ లేదా వీరజాజులు కానీ, ఎక్కువ సువాసన వాసన వచ్చే పువ్వులు అయితే ఇష్టం అంట. సో ఆ పువ్వులు ఏమైనా ఇవ్వగలిగితే ఇంకా మంచిది. సో మనకి ఇప్పుడు అందుబాటులో ఉన్నాయి ఈ చామంతి పూలు, గులాబీ పూలే కాబట్టి అవే నేను 2 తీసుకున్నాను. ఇప్పుడు ఈ తాంబూలంలో ₹1 కానీ ₹21 కానీ లేదా ₹11 కానీ ఇచ్చుకోవచ్చు. ఇవన్నీ పెట్టిన తర్వాత నెక్స్ట్ అరటిపళ్ళు కూడా చాలా ఇంపార్టెంట్. ఇవి కూడా మనం కాళ్ళు వాటికి ఉంటాయి కదా, అరటిపళ్ళకి ఏమంటారు సంథింగ్ నాకు చెప్పడం రావట్లేదు. అవి కూడా మనకి ఎదురుగానే ఉన్నట్టుగా చూసుకోవాలన్నమాట. నాకైతే తాంబూలం ఇప్పటి వరకు ఎలా పడితే అలా ఇచ్చేసాను. బట్ నేనైతే ఈ సంవత్సరం రీసెంట్ గా మొన్న వరలక్ష్మి వ్రతంలోనే తాంబూలం ఇచ్చినప్పుడు తెలుసుకున్నాను, ఆ కాళ్ళు అనేది మన వైపు ఉండాలని. మర్చిపోకండి.
ఇంకొక ఇంపార్టెంట్ విషయం ఏంటి అంటే అరటిపళ్ళు ఇస్తే గనక 2 అరటిపళ్ళు మాత్రమే ఇవ్వాలి. ఒక్కటైతే ఇవ్వకూడదు తాంబూలంలో. ఇంకా మిగిలిన ఫ్రూట్స్ ఏమన్నా జామకాయలు కానీ, లేకపోతే ఆపిల్ కానీ, గ్రేప్స్ కానీ అలా ఒక్కొక్కటిగా ఇవ్వచ్చు. ఇంకా అలా నేను ఒక 2 అరటిపళ్ళు మన వైపు ఆ కాళ్ళు ఉండేటట్టుగా పెట్టిన తర్వాత ఇప్పుడు దీనిలో ముత్తైదులు యేసుకునేలాగా ఒక డజన్ గాజులు కానీ, లేదా అర డజన్ గాజులు కానీ అట్‌లీస్ట్ ఒక 2 గాజులైనా సరే ఆ తాంబూలంలో పెట్టి మనం ఇవ్వగలిగితే చాలా మంచిది. తాంబూలం ఇవ్వడంలో మనకు తెలిసిందే కదా! ఎప్పుడు ఇచ్చిందే కదా! అని అనుకుంటాము. బట్ కొన్ని ప్రాసెస్‌ల్లో కొన్ని పద్ధతులుగా చేస్తే అది మనకి మంచి జరుగుతుంది. ఎందుకంటే ఇంత కష్టపడి పూజ చేసిన తర్వాత ఈ తాంబూలం ఇచ్చే దగ్గర చిన్న చిన్న తప్పులైతే చేయకూడదు కాబట్టి సో నెక్స్ట్ టైమ్ నుంచి మీరు కూడా తెలుసుకుంటారని నాకు ఇలా వీడియో చేయాలని అనిపించింది. సో కొన్ని ప్లేసెస్‌లో కొన్ని విధాలుగా తాంబూలం ఇస్తారు. ఇంకా దీనిలో ఒక వెండి ఖర్జూరం పెడతారు. లేదా ఒక స్వీట్ ఇస్తారు. ఇంకా లేదంటే ఇది మనం చేతికి తోరాలు కట్టుకుంటాం కదా! తోరణాలు ఒక 2 పువ్వులకి 5 దారాలతో కానీ, లేదా 9 దారాలతో కానీ తోరణం కట్టి అది కూడా ఈ వాయనంలో పెట్టి ఇస్తారనమాట. అప్పుడు ఆ ముత్తైదువులు ఆ తాంబూలం తీసుకుంటే మనకి చాలా మంచి జరుగుతుంది అని అంటారు. ఆడపిల్ల పుట్టిందంటే చాలు మనలో చాలా మంది లక్ష్మీదేవి మా ఇంట్లో పుట్టేసింది, లేదంటే లక్ష్మీదేవి ఇంట్లో తిరుగుతుంది, ఆడపిల్ల ఇంట్లో తిరిగితే అని అనుకుంటూ ఉంటాం కాబట్టి ఈ శ్రావణ మాసంలో మన ఇంట్లో గనక ఒక ఆడపిల్ల ఉంది అంటే ఆ ఆడపిల్లకి ఇలా కాళ్ళకి పసుపు రాసి పారాని పెట్టి తాంబూలం ఇచ్చినట్టుగా మనం ఆడపిల్లకి చేస్తే గనక లక్ష్మీదేవి కటాక్షం మనకు కలుగుతుందని ఈ మధ్య కాలంలో నేను తెలుసుకున్నాను. తర్వాత ఇంటికి వచ్చిన ముత్తైదువులకి పసుపు రాసిస్తాం ఫస్ట్ అందరికి. ఆ తర్వాత పారని పెడుతుందనమాట. ఈ పూజ ఒక్కొక్కరిగా అందరికి. సో నేనైతే వీడియో తీస్తున్నాను. ఇంకా ఆబ్వియస్లీ తెలిసిందే కదా! ఒకరు ఆ పని చేస్తున్నారంటే ఇంకొకరు ఫోన్ పట్టుకుని వీడియో తీయాల్సిందే. యూట్యూబ్ ఛానల్ ఉంది అంటే గనక కంపల్సరీగా ఒకరు ఫోన్ పట్టుకుని వీడియో తీయాల్సిందే. ఇంకొకరు పని చేయాల్సిందే. ఆబ్వియస్లీ అందరికీ తెలిసిన విషయమే అది. వచ్చిన ముత్తైదులందరికీ కూడా కాళ్ళకి పారని అయితే పూజతోనే పెట్టింది. అత్తయ్య మాతో ప్రతి సంవత్సరం తాంబూలం ఇప్పిస్తారు కాబట్టి మేమందరికీ కాళ్ళకి పసుపు రాసి పారాని పెట్టి బొట్టు పెడుతుంటే అత్తయ్య ఇంకో పక్క తాంబూలానికి ఇవ్వడానికి అన్ని రెడీ చేస్తున్నారన్నమాట. వచ్చిన ముత్తైదువులకి తాంబూలం ఇచ్చేటప్పుడు మనం కూడా సాంప్రదాయంగా అంటే చీర కట్టుకుని, కాళ్ళకి పసుపు రాసుకొని, బొట్టు పెట్టుకొని ఎంత నిండుగా ఉంటే ఆ ముత్తైదువులు కూడా అంతే నిండుగా కనిపిస్తాము. మనల్ని కూడా అంతే బ్లెస్ చేస్తారనమాట. అంటే ఆశీర్వదిస్తారు కదా వాళ్ళు తాంబూలం ఇచ్చినప్పుడు. సో అందుకే కొన్ని ట్రెడిషన్స్ అయితే పాటిస్తే బావుంటుంది ఈ తాంబూలం ఇచ్చే టైంలో. ఈ శ్రావణ మాసంలో తాంబూలం అనేది ఎంతమందికైనా ఇచ్చుకోవచ్చు. మెయిన్‌గా ఒకరు కానీ, ముగ్గురు కానీ, 5 కానీ, 9 కానీ అలా ఇచ్చుకోవాలన్నమాట. సో మనకి ఎంతవరకు తోస్తే అంతవరకు కలిగితే అంతవరకు ఇచ్చుకోవచ్చు. తాంబూలం తీసుకున్నప్పుడు, ఇచ్చుకున్నప్పుడు ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం. ఎవరికి ఇస్తున్నారు ఎవరు అంటే వరలక్ష్మీదేవి అని అనాలంట. సో అలా అనకుండా మేమేంటంటే నార్మల్‌గా తాంబూలం ఇచ్చేసి కాళ్ళకి దండం పెట్టేసాము. లక్ష్మి రా అలా వచ్చిన వాళ్ళందరికీ ఇచ్చినమ్మ వాయనం, పుచ్చుకుంటినమ్మ వాయనం అని చెప్తూ ఇస్తే గనక లక్ష్మీదేవి మన ఇంటికి వస్తుందని ఒక నమ్మకం మన ఆడవాళ్ళందరికీ. ఒక శ్రావణ మాసంలో తాంబూలం ఇచ్చినప్పుడే కాదు, మనం ఎప్పుడు తాంబూలం ఇచ్చినా కూడా కొన్ని పద్ధతులైతే ఉంటాయి. అవైతే కంపల్సరీగా పాటించాలి. ఈ తాంబూలం విషయం కానీ, లేదా పూజ విషయం కానీ నాకు ఎంతవరకు తెలుసో, నేను ఎంతవరకు తెలుసుకున్నానో అంతవరకు చెప్పానన్నమాట. సో మీలో ఎవరికైనా ఇంకా ఎక్కువగా తెలిసి ఉంటే ఈ వీడియో చూస్తున్న వాళ్ళలో లేదా మీ వైపు మీరు తాంబూలం ఎలా ఇస్తారు అనేది నాతో కామెంట్ సెక్షన్ లో తెలియజేయండి. ఎందుకంటే తెలియని వాళ్ళు చాలా మంది ఉంటారు. సో అలా తెలుసుకుంటారని చెప్తున్నాను. చిన్న ముత్తైదువులకి తాంబూలం ఇచ్చేసిన తర్వాత ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మా పూజ నేను అత్తయ్య ఉన్నాం కాబట్టి పూజతో నాకు కూడా పసుపు రాసి పారాన్ని పెట్టి చక్కగా నాకు కూడా తాంబూలం ఇచ్చిందనమాట.
తాంబూలం తీసుకోవడానికి మన ఇంటికి వచ్చే ఆ ముత్తైదువులు ఉంటారు కదా, వాళ్ళతో పాటు పిల్లలు కానీ లేదంటే ఇంకెవరైనా వస్తారు కదా, వాళ్ళని కూడా మనం ఉట్టి చేతులతో పంపించకూడదు అంట. అంటే వచ్చిన వాళ్ళకి అట్లీస్ట్ ఒక ఫ్రూట్స్ కానీ లేకపోతే ఒక స్వీట్ కానీ అలా ఏమైనా ఇచ్చి పంపించాలి. తాంబూలం ఇచ్చి పుచ్చుకునే టైంలో మనకంటే చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు ఎవరున్నా కూడా అందరూ ఈక్వలే అని నేను ఇంతకు ముందే చెప్పాను కదా. సో చిన్నవాళ్ళు కదా, మనకి దండం పెట్టకూడదు లేకపోతే వాళ్ళు అక్షింతలు వేయకూడదు అని అనుకోకూడదు. మన ఇంటికి మనం ముత్తైదువుగా పిలిచినప్పుడు మనకంటే చిన్న వాళ్ళైనా కూడా వాళ్ళకి పసుపు రాయొచ్చు, వాళ్ళతో అక్షింతలు వేసుకోవచ్చు. సో ఈ తాంబూలం తీసుకునేటప్పుడు అలాంటివేమీ అంతగా పట్టించుకోవాల్సిన అవసరం లేదనమాట. మా పూజతో అయితే చాలా సేపు కాళ్ళకి పసుపు రాస్తాను అంటే అసలు వద్దని అన్నదే, ఎందుకంటే నాకంటే చిన్నది కాబట్టి కాలు పట్టుకోకూడదు అని. సో ఇంకా అత్తయ్య వాళ్ళు ఈ టైంలో అలాంటివి ఏమి ఉండవమ్మా, అంటే ముత్తైదువుగా మనం అనుకుంటాం కాబట్టి అలాంటివి ఏం పట్టించుకోవద్దని చెప్పారు. అప్పుడు లాస్ట్ అండ్ ఫైనల్ గా ఒప్పుకొని అప్పుడు పసుపు రాసుకుని పారని అయితే పెట్టుకుంది నా చేతితో. ఇంకా తర్వాత అత్తయ్య కూడా ఉన్నారు కాబట్టి అత్తయ్య కూడా పసుపు రాసి చక్కగా పారని అయితే పెట్టేశాను. వచ్చిన ముత్తైదులందరికీ మాతో తాంబూలం ఇప్పించి అత్తయ్య లాస్ట్ లో మాకు కూడా తాంబూలం ఇచ్చారనమాట. ఇంకా పూజితకి నాకు కూడా. ఇంకా లాస్ట్ అండ్ ఫైనల్ గా మా పంతులమ్మ మాకు కూడా తాంబూలం ఇచ్చారు, అదే మా అత్తయ్య గారు. ఎందుకంటే ఈ పూజల టైంలో ఇవన్నీ కూడా చాలా స్ట్రిక్ట్ గా కొన్ని ట్రెడిషన్స్ అయితే ఫాలో అవుతారు కంపల్సరీగా. మా వరలక్ష్మీదేవి వ్రతం అయితే ఎలా చేసుకున్నాము, ఇంకా తాంబూలం అనేది ఎలా ఇచ్చిపుచ్చుకున్నాము అనేది మీరు ఈ వీడియోలో చూసే ఉంటారు కదా. మీరు ఈ 2025లో ఈ శ్రావణ మాసంలో వరలక్ష్మీదేవి వ్రతం అనేది ఎలా చేసుకున్నారు అనేది నాతో షేర్ చేసుకుంటారని అనుకుంటున్నాను. ఎందుకంటే మీరు చక్కగా ఈ వీడియో చూసారని అనుకుంటున్నాను కాబట్టి మీరు ఎలా చేసుకున్నారు అనేది మాకు తెలియాలి కాబట్టి నాకు తెలిసినవి తెలుసుకున్నవి నేను ఈ వీడియోలో చెప్పాను. ఇంకా ఏమైనా తప్పులు ఉంటే క్షమించండి, సారీ. ఐ హోప్ ఈ వీడియో మీ అందరికీ నచ్చుతుందని అనుకుంటున్నాను. ఈ వీడియో ఎంతవరకు చూసినందుకు చాలా చాలా థ్యాంక్ యూ సో మచ్. ఇలాంటి వీడియోస్ అన్ని నా ఛానల్లో ఇంకా బోల్డ్ అని ఉన్నాయి. సో follow me and more videos on my YouTube channel. Don't forget to subscribe to